జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, రేపు నువ్వు కల్లో కూడా ఊహించని ఒక అవకాశము అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి. చక్కటి అవకాశము, వదులుకోకు బిడ్డ అని ఒక చిన్న కథ రూపంలో మనకి అమ్మవారు అయితే తెలియజేస్తున్నారండి. మరి అమ్మవారు మనకి ఏం తెలియజేస్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారు మనకిచ్చే సందేశము, రేపు మనకి కల్లో కూడా ఊహించినటువంటి ఒక అవకాశము అనేది మనకి రాబోతుంది అని ఒక చిన్న కథలో జరిగిన సంఘటనను మనకి ఉదాహరణగా చెబుతూ అమ్మవారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అదేమిటి అంటే, ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా చదువులో అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఆ అబ్బాయికి మెకానిక్ పనులంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి కూడా ఏ రిపేర్లున్నా, బండ్లైనా, ఫస్ట్ సైకిల్ నుంచి బండ్లు, అలా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవడం మొదలెట్టాడు. అలా అతనికి అనుకోకుండానే వాటి యొక్క మెకానిక్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తనకి తెలియకుండానే తనకు ఒక విద్య అనమాట, భగవంతుడు ఇచ్చిన ప్రసాదంలాగా అతనికి రిపేర్ అనేది బాగా తేలిగ్గా చేయడం అనేది అతనికి పుట్టుకతోనే వచ్చి ఉన్నది. ఆ దగ్గరలో ఒక మంచి ఇంజనీర్ ఉండేవాడు అనమాట. వెహికల్స్ తయారు చేసే అతను చాలా మంచి ఎక్స్పర్ట్ వాళ్ళ దగ్గరలో ఉండేవాడు. అతని దగ్గర కొన్ని విషయాలు అతను నేర్చుకునేవాడు. అలా పెరిగి పెద్దయి అసలు బైక్స్ కానీ, కార్లు కానీ, ఏవైనా సరే ఎక్కడ రిపేర్ ఉన్నా సరే చాలా సునాయాసంగా తను ఈజీగా చేయగలిగే శక్తి అనేది ఆ అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడు అవుతాడు. అయితే వాళ్ళకి చాలా, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంతా ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, ఏదో గుమస్తగా చేసేవాడు. వాళ్ళకి అంత మాత్రమే వాళ్ళకి దందనగండంగా వాళ్ళకు ఉండేది. ఆ అబ్బాయి ఇంకేం చేయాలో తెలియక పెద్దగా చదువు అనేది అతనికి రాకపోవడం వల్ల ఒక మెకానిక్ షాప్లో చేసి తను పని చేసుకుంటూ ఉంటాడు. అలా ఒకరి దగ్గర చేయటం ఇష్టం లేక అతనే తనకు సొంతంగా ఒక చిన్న మెకానిక్ షాప్ రోడ్డు మీద పెట్టుకొని ఆ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి తను చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అయిన వాడు కారులో వెళ్తూ ఉంటే ఆ కారు సడన్గా ఆగిపోవటము, కరెక్ట్గా అబ్బాయి షాప్ దగ్గరలో ఆగిపోవటము అనేది జరుగుతుంది. అక్కడ ఎవరు లేక చూస్తే అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నా కారు చూస్తావా అని అడిగితే అతను వెళ్ళి కారు చూసి ఆ కారులో అతను కూడా తెలియని చిన్న మైనర్ మిస్టేక్ నన్ను పట్టుకొని ఆ కార్ని బాగు చేయటం అనేది జరుగుతుందండి. జరిగిన తర్వాత ఆ అబ్బాయిని చూసి చాలా ముచ్చటేస్తుంది. నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఎలా ఇక్కడ వర్క్ చేస్తున్నావు, అతని గురించి అన్ని డీటెయిల్స్ని కూడా ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుంటాడు. నీకు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు నా దగ్గర పనిచేస్తావా, నాకు పెద్ద కంపెనీ ఉంది, దాంట్లో నువ్వు చేయగలుగుతావా అని చెప్పి ఆ అబ్బాయిని ఆహ్వానిస్తాడనమాట. అలా అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో, మనం చేసే పని ఏదైనా సరే, వ్యాపారమైనా సరే, ఏదో ఒక రూపంలో మనకి చక్కటి అవకాశాన్ని కల్పించబోతున్నారండి. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకు బిడ్డ అని కూడా చెప్తున్నారు. ఈ అబ్బాయి ఫస్ట్ సరేనండి, నేను చూస్తాను, నేను కూడా మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను, నేను కూడా ఒక నిర్ణయం తీసుకుంటాను అంటే అతను ఒక విజిటింగ్ కార్డ్ అనేది అతనికి ఇచ్చి, అతని ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్కి నువ్వు ఫోన్ చేసి పలానా అని చెప్పగానే చాలు, నీ పేరు నాకు చెప్పు అని అతని పేరు అడిగి తెలుసుకొని నువ్వు ఫోన్ చేస్తే చాలు, నేను నీ దగ్గరికి పంపించి నా దాంట్లో పెట్టుకుంటాను అని చెప్పి అతను ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటము అనేది జరిగిందండి. ఆ తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్తాడు, వాళ్ళ అమ్మ నాన్నలతో మొత్తం డిస్కస్ చేస్తాడు. ఇలా అతను రమ్మంటున్నాడు, చాలా మంచిగా నన్ను దాంట్లో సెటిల్ చేస్తా అన్నాడు, మంచి డబ్బులు కూడా మనకి జీతం కూడా ఇస్తా అంటున్నాడు అని వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ తర్వాత వెంటనే అతనికి ఫోన్ చేసి కాల్ చేసి ఈ విషయము, వస్తానండి నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను అని చెప్పి చెప్తాడనమాట. అతను మామూలుగా ఉండే ఒక అతను తీసుకెళ్ళి పెద్ద
మన కంపెనీలో పెట్టి అతనితో రిపేర్లు అవి బాగు చేయించడం అవన్నీ చేసి అతనికి చాలా డబ్బులు అనేది అతనికి ఇవ్వటం అనేది జరుగుతుంది. మామూలు నార్మల్ స్థాయిలో ఉండే అతను మంచిగా ఒక పెద్ద కారు ఇల్లు కూడా కట్టుకొని మంచి జీవితాన్ని లీడ్ చేసే అంత ఎత్తుకి అవకాశం అనేది అమ్మవారు ఇవ్వటం అనేది జరిగిందండి. కాబట్టి అవకాశం అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనకి వదులుకోవద్దు. బిడ్డ, ఈ నెలలో రేపు కానీ మీకు ఈ నెల ఎండింగ్లోపు తప్పకుండా ఒక మంచి అవకాశం అనేది అమ్మవారు మీకు కలుగజేస్తున్నారండి. ఆ వచ్చిన అవకాశము మీకు ఎందులో అయితే మీకు రాణింపు ఉంటుందో అది తప్పకుండా సదవకాశం కింద తీసుకొని నెగిటివ్గా మనం వదిలేయకుండా ఎక్కువ తక్కువ ఆలోచించకుండా మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రమ్మని అమ్మవారు మిమ్మల్ని దీవిస్తూ ఈ వీడియోని మీ అందరికీ అందజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మనందరము కూడా మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.